దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మన రక్షకుడైన యేసయ్యకి నిజంగా ఎంతో వందనాలు చెప్పుకుంటున్నాను. నిజంగా ఈ సమయంలో అయితే నేనైతే నిలబడటానికి నిజంగా అర్హుడిని కాదు, కానీ నేనైతే నిజంగా ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరికి నేనేదో చెప్పగలను, ఆ స్థాయిలో నాకు తెలుసు అని నేనైతే అనుకోవట్లేదు. నిజంగా అందరికంటే నాకు దేవుడు కానీ మార్కులు ఇస్తే నేనే చివరిగా లాస్ట్లో ఉంటానని మాత్రం నాకు తెలుసు. నా స్థితి ఏంటో నాకు తెలుసు. దాన్ని బట్టి నిజంగా నేను అయినా కానీ దేవుడు నన్ను మాట్లాడడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఈ సంఘానికి నిజంగా సేవకులకు కానివ్వండి అందరికి నిజంగా నేను ఎంతో కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా. నేను మాట్లాడడం స్టార్ట్ చేసింది నాకు నేర్పించింది ఈ సంఘం నుంచి నేను నేర్చుకున్నా. ఇక్కడి నుంచి నేను స్టార్ట్ చేశాను. నాకు నిజంగా ఇక్కడి నుంచి ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నా. నాకు తెలుసు, నాకు ఇది చాలు, నాకు నేర్చుకున్నానని నేను తెలుసుకుంటున్నా. నా ప్రారంభం ఇక్కడి నుంచే ఇంకా ఎంతో నేర్చుకోవాలి, ఎంతో తెలుసుకోవాలి, నాకు తెలుసు ఆ విషయం. కానీ దేవుడు నిజంగా దేవుడికి అయితే వందనాలు చెప్పుకుంటున్నాను. ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, ఆదాము హవ్వల యొక్క రక్తం మన జీవితాల్లో ఇంకా వాటి ప్రభావం ఎంతవరకు ఉంది, ఇంకా వాళ్ళ రక్తం అనేటువంటి వాళ్ళు చేసినటువంటి ఆ పాపం యొక్క స్థితి మన జీవితాల మీద ఇంకా ఏ విధంగా ప్రభావం చూపుతుంది. దీనికి మనం నిజంగా మినహాయింపుగా ఉండగలమా? నిజంగా మినహాయింపుగా ఉన్నామా? పోనీ మన పరిస్థితులతో ఇంతకంటే గొప్పవాళ్ళు అయినటువంటి అబ్రహాము కానీ, యోసేపు కానీ, యాకోబు కానీ వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి? ఇంకా బైబిల్ అనేక మంది జీవితాల్లో దేవుడు ఏదైతే నిర్ణయించి ఇది నాకు కావాలి, ఏదైతే నేను చేపించాలి అనుకున్నాడో దానినే నాశనం అయిపోయినటువంటి స్థితి ఇంకా కూడా ఆ ప్రభావం అనేది పనిచేస్తూనే ఉంటుంది. దీనికి ఎలా చెప్పగలమంటే, ఆదికాండం 3వ అధ్యాయం ఒకసారి 6వ వచనం చదువుతారు. చాలండి. ఆహారంకు మంచిది, మనకేమనిపిస్తుంది? ఆహారంకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది. ఈ 3 విషయాల గురించి మనం మాట్లాడుకోవచ్చు. శరీరాశ, నేత్రాశ, జీవపడము ఇక్కడి నుంచే మనకు ప్రారంభమైంది బైబిల్లో. దేవ ఆజ్ఞ అతిక్రమం అయిన సందర్భం నుంచి ఈ 3 ఏలుబడి చేయడం ప్రారంభమయ్యాయి. ఆహారంకు మంచిది, శరీరాశ స్టార్ట్ అయింది. కన్నులకు అందమైనది, నేత్రాశ ప్రారంభమైంది. వివేకమిచ్చు రమ్యమైంది, జీవపడము ప్రారంభమైంది. ఇది ప్రారంభమైంది అబ్రహాము జీవితంలో. వీళ్ళ యొక్క రక్తం ఎలా పనిచేసింది? ఒక భయం లాగా పనిచేసింది. అబ్రహామును భయపడకమని దేవుడు చెప్పాడు. ఏ దాన్ని చూసి భయపడ్డాడు? దావీదు జీవితంలో మనం చూడొచ్చు. దావీదు జీవితంలో వీళ్ళ యొక్క రక్తం ఎలా పనిచేసిందంటే, ఒక ఆశలాగా, ఒక కోరికలాగా పనిచేసింది. ఒక స్త్రీని కావాలని ఒక కోరికలాగా పనిచేసింది. వీళ్ళు దేవుడితో ఎంతో సంబంధం కలిగిన వాళ్ళు. వీళ్ళకంటే ఎక్కువ సంబంధం మనం కలిగామని మనం ఎవరైనా చెప్పగలమా? అబ్రహాం దేవుడితో మాట్లాడినవాడు. అబ్రహాం ఇస్సాకు దేవునితో చూసినవాడు. దేవునితో బలియాగంగా అర్పించడానికి నా జీవితం ఏంటిది, నా ప్రారంభం ఏంటిది, నా బాల్యం ఏంటిది, నాకు సాక్ష్యం కలిగిన వాడు. ఏమైంది? లాస్ట్కి భోజనం కావాలి, తిని నేను ఆశీర్వదిస్తా పనిచేస్తుంది వాళ్ళ రక్తం. ఇంకా కూడా దేవునితో నడిచినప్పటికీ, దేవునితో ఉన్నప్పటికీ, దేవునితో మాట్లాడినప్పటికీ, ఇదిగో దాటారని చెప్పేసి వాళ్ళ వాగ్దానాలు ఇచ్చినప్పటికీ, అవి నెరవేరుతున్నప్పటికీ వీళ్ళ రక్తం యొక్క ప్రభావం ఇంకనూ పనిచేస్తూనే ఉంది. ఇంకా కాదు, ఇలాగే కాదు, ఈ యొక్క రక్తం ప్రభావం క్రమక్రమంగా పనిచేస్తూ వచ్చింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16, 17 ఒకసారి చదువుదాం. చాలండి. ఇవాళ ఏశావు జీవితాన్ని మనం చూసినట్లయితే, మీ తాత ఎలాంటి వాడు, మీ నాన్న ఎలాంటి వాడు, నువ్వు ఉన్న సంఘం ఎలాంటిది, నువ్వు ఉన్న సేవకుడు ఎలాంటిది, ఇవేమీ పని చేయటం లేదు. ఇక్కడ మనం గమనించినట్లయితే అతని యొక్క స్థితి ఎలా కావాలంటే, ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకొని, జ్యేష్ఠత్వం అంటే ఇప్పుడు ఏదో పెద్ద కాకపోవచ్చు, కానీ ఆ రోజులో జ్యేష్ఠత్వం యొక్క ప్రభావం, దాని యొక్క హక్కు చాలా గొప్పదిగా ఉంది. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం ఎవరు తీయాల్సిన అవసరం లేదు. అక్కడ మనం చూసినట్లయితే జ్యేష్ఠత్వం కలిగినటువంటి పెద్ద కుమారునికి 2 భాగాలు ఉంటాయంట. ఒక గొప్ప ఆశీర్వాదమైన స్థానం, అది దేవుడిచ్చు స్థానము, అది దేవుడిచ్చు ప్రతిఫలముగా భావించేటువంటి స్థానాన్ని ఒక పూట కూటి కోసం అమ్ముకున్నాడు. ఎందుకు అంత స్థితిగా దిగజారిపోయావు? అంత స్థితిగా అబ్రహాము, ఇస్సాకు వాళ్ళకి జీవితాలు నీకు కనిపించట్లేదా? వాళ్ళ వంశంలో పుట్టిన వాడివి, వాళ్ళ తరంలో పుట్టిన వాడివి, నువ్వు ఏ సంఘంలో రాపించబడిన వాడివి, నీ సంఘంలో ఇన్ని సంవత్సరాలు, నీ పరిచర్యలో ఇన్ని సంవత్సరాలు, నీ జీవితంలో ఏం నేర్చుకుంటున్నావు? ఒక చిన్న తుచ్చమైన దానికి, నీచమైన దానికి తన యొక్క స్థితిని, తన యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాడు. జ్యేష్ఠత్వ హక్కుని పోగొట్టుకున్నాడు. మనం ఏం పోగొట్టుకుంటున్నాం? చిన్న విషయమే. మనం చేసే విషయాలు పెద్దయినా కావచ్చు. నువ్వు ఇసుకతో కట్టుకున్నటువంటి నీ స్థితి, నీ ఆత్మీయ జీవితం అంట ఎప్పుడు పరీక్షించబడుతుందో తెలుసా? ఒక సముద్రపు అల వచ్చినప్పుడు
అది కానీ నిలబడగలిగితే, నువ్వు కట్టుకున్నటువంటి గోడలాగా నేను సాక్ష్యం కలిగిన వాడిని, నా మంచి జీవితం కలిగిన వాడిని, ఈ రోజు నిలబడగలిగాను, చర్చలో మాట్లాడగలుగుతున్నాను అనుకుంటున్నావా? నువ్వు కట్టిన గోడలు ఒక దినం కాల్చబడతాయి, అగ్నిలో కాల్చబడతాయి. అప్పుడు దానిలో నిలవుగా ఉన్న నిజంగా ఉన్న రాళ్ళుంటే, లేదా నువ్వు కొయ్యి కాళ్ళు ఏదేదో వేసి కట్టుకుంటావా? అది చూడటానికి అచ్చం గోడలాగే ఉండొచ్చు, కానీ ఒకనొక దినం అది పడిపోద్ది, దాన్ని నిలవదు. చిన్న విషయానికే తన యొక్క స్థితిని పోగొట్టుకున్నాడు. శరీరాశ పని చేసింది, ఆదాము రక్తము పని చేసింది, పని చేసింది తన జీవితంలో. సరే, మనం ఇంకో జీవితాన్ని చూద్దాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 15 నుంచి 19. క్షమించాలమ్మా, యెహోషువ 7వ అధ్యాయం 19 నుంచి 21 వరకు. చాలమ్మా. దేహానికి దీపము కన్నై ఉంది. ఇప్పుడు పచ్చ గ్లాసెస్ పెట్టుకున్నాను అనుకోండి నేను, లేదా రెడ్ కలర్ గ్లాసెస్ పెట్టుకున్నాను అనుకోండి, నాకు మొత్తం రెడ్గానే కనపడుతుంది. నీకు ఒక ఆత్మీయ స్థితిలో నీకు పక్కన వాడు ఎలా కనపడుతున్నాడు, నీకు ఎలా అనిపిస్తున్నాడు అనే దాన్ని బట్టే నీ యొక్క ఆత్మీయ స్థితి ఉంటుంది. ఇతని యొక్క కన్ను చెడిపోయింది. ఎందుకు చెడిపోయిందంటే, దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు, ఎరుకో పట్టణాన్ని మీకు ఇస్తాను అంటున్నాడు. 7 దినాల పాటు మీరు దాని చుట్టూ తిరగాలి, 7వ రోజు 7 మారు తిరగాలి, తర్వాత మీరు కేక వేయాలి, గోడలు పడిపోతాయి, తర్వాత మీరు దాన్ని ఆక్రమించుకోవాలి, అది శపితమైనది, దానిలోనిది ఏది మీరు ముట్టకూడదు. దేవుడు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. వీళ్ళు నడిపించబడినటువంటి స్థలము, దేవుడు సముద్రాలు దాటించాడు, నదులు దాటించాడు. అక్కడ ఒక గోడలాగా ఒక రాళ్ళు వేసి, మీ పిల్లలు మీ కుమారులు అడిగినప్పుడు ఇది ఎందుకు అని అంటే, దేవుడు మమ్మల్ని దాటించాడు, దానికోసమే యెహోవా మమ్మల్ని నడిపించాడు, ఇది సాక్ష్యంగా ఉండాలి అని చెప్పి దేవుడి మాటలు చెప్పి నడిపించబడినవాడు, దేవుని ప్రజలతో పాటు నడిపించబడిన వాడు, దేవుడి చే పోషించబడిన వాడు, దేవదూతల చేత మన్నాచే కుడిపించబడి వాళ్ళ పితరుల ద్వారా నడిపించబడినటువంటి ఇతను ఏం కావాల్సి వచ్చిందో తెలుసా? దేవుని మందసం ముందు నడుస్తున్నా, దేవుని సేవకులు ముందున్నా, దేవుడు మాట్లాడుతున్నా ఏం కావాల్సి? ఒక సేనాయి పై వస్త్రము, 20 తులాల వెండి, 200 తులముల వెండి, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మి. ఈ మూడిటి కన్నా దేవుని మందసం విలువగా అనిపించలేదు. ఆదాము రక్తము ఇంకనూ పని చేస్తూనే ఉంది. దేవుని మందసం ఉండని, దేవుడు మాట్లాడి, దేవుడు ఆశీర్వదించని, దేవుడు విజయం ఏమన్నా కానీ, తనలో ఒక స్థితి, నాలో ఒకటి ఏదో పని చేస్తుంది, ఒక కొత్త నీవునిలా పనిచేస్తూ ఉంటుంది. నువ్వు ఏమన్నా చేసుకో, నువ్వు దాన్ని కానీ అణచగలిగితే, నువ్వు దాన్ని కానీ దేవుని ప్రేమతోటి, దేవుని శక్తితోటి, క్రీస్తు రక్తముతోటి నువ్వు దాన్ని ఓవర్కమ్ చేయగలిగితే, అప్పుడు నిజంగా నీ ఆత్మీయ స్థితి బలపడినట్టు, ఆత్మీయ స్థితి అప్పుడు నువ్వు నేర్చుకున్నట్టు. ఇతని దినాల్లో పనిచేయాల, కేవలం వాటిని కనీసం ఆ రోజు ముందు రోజు రాత్రి యెహోవా ప్రజలందరినీ శపిస్తున్నాడు, మనందరికీ బాధ శ్రమ కలుగుతుంది, ఎవరో మనలో శపించడానికి కొంత తీసుకున్నారు. ఎవరు తీసుకున్నారంటే, ఆ రోజు రాత్రి నువ్వు ఎందుకు వెళ్ళి అతని ఎదురు యెహోషువ దగ్గర మొరపట్లేదు? ఎందుకు? నీ తప్పు మాట్లాడారు కదా, సాయంకాలం మాట్లాడారు, రేపు ఉదయం వరకు నీకు టైం ఉంది. దేవుడు ఎక్కడా కూడా తప్పు చేసేవాడు కాదు, తొందర పెట్టేవాడు కాదు, నిదానం ఇస్తాడు, నీకు టైం ఇస్తాడు, మారడానికి అవకాశం ఇచ్చాడు మారడానికి అవకాశం. సాయంకాలం మాట్లాడాడు, తెల్లవారినప్పుడు అప్పుడు యెహోషువ పిలిపించి మాట్లాడుతున్నారు. ఎవరు చేశారు? అప్పటికి కూడా మనోడు ఒప్పుకోవట్లా. ఎవరికి తెలుస్తుందిలే, ఈ 3 వస్తువుల యొక్క విలువ దేవుని విలువ కంటే కూడా ఎక్కువగా భావించుకున్నాడు, గొప్ప విలువగా భావించుకున్నాడు. మన జీవితంలో కూడా చిన్న వాటికే ఉంటది, చెప్తున్నాను, పెద్ద విషయాల్లో కాదు. నీకు అసలు అది తప్పే అన్న విషయం మనకు తెలియదు, ఇది నేను చేస్తున్నది పొరపాటు అన్న విషయమే మనకు తెలియదు. అది ఏంటి ప్రభువా నా జీవితంలో ఇంకా నువ్వు చూసినప్పుడు అసహ్యంగా ఉండదు అని అడిగితే దేవుడు చూపిస్తాడు, చూపించగల శక్తి గలవాడు. నేర్చుకోవాల్సిందే, అందరూ తెలుసుకోవాల్సింది, నేను యేసు ప్రభులాగా మారిపోయాను అని ఎవరైనా చెప్పగలరా? నువ్వు అలా చెప్పగలిగినప్పుడే నీ గురించి నువ్వు ప్రశ్నించుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇంకా యేసు ప్రభులాగా మారాలి, నా తండ్రిలాగా మారాలి. సిలువ వేయబడిన ప్రభువా వీళ్ళ క్షమించి, అంత సాత్వికుడా, అంత జాలి గలవాడా నువ్వు? మనం కాదు. నీ గుండెలు పొడిచినట్లుగా 2 మాటలు మాట్లాడితే, నీ గుండెలు పొడిచినట్లుగా 2 పనులు చేయగలిగితే, నీ వజ్రాంటి అప్పుడు బయటకు వస్తుంది. చర్చిలో రాకపోవచ్చు, చర్చిలో ప్రార్థన చేయమంటే మంచిగానే ఉంటుందండి. చర్చిలోని స్థితి వేరే, చర్చిలో ఉండే క్రైస్తవులు కాదు, వజ్జల క్రైస్తవులు కాదు. నువ్వు బయట వెళ్ళినప్పుడు, పాపం చేయడానికి నువ్వు నీ కన్నులు తెరిచినప్పుడు, పాపం చేయడానికి నువ్వు అడుగులు వేసినప్పుడు, పాపం చేయడానికి నువ్వు చేయి వేసినప్పుడు, మోసం చేయడానికి నీ చేయి చాపినప్పుడు, అప్పుడు కానీ దేవుడు కానీ గుర్తు రాగలిగితే, నీ క్రైస్తవము, నీ ప్రార్థన, నీ భక్తి, నీ విశ్వాసము, నువ్వు వచ్చిన దానికి, నువ్వు విన్న దానికి ఫలితం నువ్వు సంపాదించుకున్నట్టే. ఇతను సంపాదించుకోలేకపోయాడు. 3 వస్తువులు, 200 తులాల వెండి,
ఒక సినాయి వస్త్రము, ఒక ఇనుప బంగారు కమ్మి కోసం దేవుని మందసాన్ని మోసే యాచకులు, దేవుని మనసు ముందు నడుస్తుంది, దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ స్థితిని ఇతను పోగొట్టుకున్నాడు. ఏం సాధించుకున్నాడు? మనం ఇంకొక స్థితిని చూద్దాం. 2వ దినవృత్తాంతం 26:16-21 వరకు చూద్దాం. చదవండి. చాలమ్మా, నేను చదువుతాను. అయితే అతడు స్థిరపడిన తరువాత, అతడు చెడిపోయిన తరువాత పాపం చేశాడు అని దేవుడి వాక్యంలో రాయబడలా. అతను కష్టంలో ఉన్నప్పుడు దేవుడి మీద నిలబడలేకపోయాడు, పాపం చేశాడు అని రాయబడలేదు. అతను ఏదో తెలియక ఇలా తప్పు చేశాడు అని రాయబడలేదు. అతను పొరపాటున ఇది పని చేశాడు అని రాయబడలేదు. స్థిరపడిన తరువాత అన్ని రకాల్లో నేర్చుకున్న తర్వాత ఏం సంపాదించుకున్నాడు? అతను సైన్యం సంపాదించుకున్నాడు. 2,000 మందినటువంటి బలశూరులను సంపాదించుకున్నాడు. వాళ్ళకి డాలును సంపాదించుకున్నాడు, విల్లును సంపాదించుకున్నాడు, బాణాలు సంపాదించుకున్నాడు. అన్ని సంపాదించుకొని స్థిరపడ్డాడు అతను. ఇక నేను రాజుగా ఉండొచ్చు, ఇంకెవరు యుద్ధానికి వచ్చినా నేను చెయ్యొచ్చు, గర్వంగా ఫీల్ అయ్యాడు. స్థిరపడ్డాడు. ఎంతవరకు స్థిరపడ్డాడంటే, నువ్వు స్థిరపడితే నీలో గర్వం వస్తుంది. నీ స్థిరపడ్డామంటే నీలో రావడానికి ఛాన్స్ ఏముంటుంది? నీలో గర్వం రావడానికి ఛాన్స్. నేను చెప్పట్లా, నేనెవరు చెప్పడానికి? దేవుడు వాక్యం చెప్తే అతను స్థిరపడ్డాడు. తర్వాత ఏమొచ్చింది? గర్వించి చెడిపోయాడు. స్థిరపడితే గర్వం వస్తుంది, గర్వం వస్తే నీకు ఏమొస్తుంది? చెడిపోతావు. ఈ ఒక్క మాట చాలు మనకి ఈరోజు చర్చకు వచ్చింది. నేను అనుకున్నాను, ప్రభా ఈ ఒక్క లైన్ చాలు ప్రభా, నాకు ఈసారి నేను నేర్చుకున్నాను. ఇది ఎవరు నేర్చుకున్నా ఎవరు వినకపోతే నాకేం ప్రభా, నేను నేర్చుకుంటా. స్థిరపడ్డావా? నువ్వు స్థిరపడ్డాను అనుకుంటావా? నీ ఆత్మీయ స్థితిలో, నీ జాబ్లో నువ్వు స్థిరపడ్డాను అనుకుంటావా? నీ ఆత్మీయ స్థితిలో నువ్వు స్థిరపడ్డాను అనుకుంటున్నావా? ఏ స్థితిలో నువ్వు స్థిరపడ్డాను అనుకున్నావు? నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, దేవునికి తెలుసు. నువ్వు పలానా విషయంలో నేను ధైర్యంగా ఉండొచ్చు, ఇంకా నేను ఇక ధైర్యంగా ఉంటా అని నువ్వు అనుకుంటావో, అక్కడ నీ గర్వం స్టార్ట్ అయింది, నీ పతనం స్టార్ట్ అయింది. గర్వం వస్తే ఏమవుతుంది తెలుసా? దేవుని కూడా లెక్క చేయం, దేవునితో సమమైన స్థితిగా మనం మార్చుకుంటాం. ఎంచుకున్నాడు ఇతను. యాచకుడు అర్పించడానికి పీఠం మీద ధూపం వేయటానికి దాన్ని తీసుకెళ్తున్నాడంట. 80 మంది వెళ్ళి, నువ్వు వేయటానికి దీని అర్హుడు కాదు, దీన్ని వేయటానికి నీకు వీలు లేదు, దీన్ని దేవుడు ఎన్నుకోబడిన వాళ్ళు దీన్ని వేయాలి, నువ్వు వేయటానికి వీలు లేదు అని అంటే వాళ్ళ మీద రౌద్రుడయ్యాడంట. స్థిరపడ్డాడుగా, అన్నీ ఉన్నాయిగా, వీళ్ళు ఏం చేస్తారులే నాకు అనుకున్నాడేమో. వీళ్ళు 80 మంది చెప్తే నేను వినాలా? అన్నీ ఉన్నాయి నాకు, ఏం చేస్తారు వీళ్ళంతా నన్ను కలిసి? ఈ చర్చ కాకపోతే ఇంకో చర్చకు పోతా, ఈ సంఘం కాకపోతే ఇంకో సంఘం పోతా, ఈ జాబ్ పోతే ఇంకో జాబ్ పోతా. ఐఎమ్ టాలెంటెడ్, నాకు ఇంగ్లీష్ వచ్చు, జాబ్ వచ్చు, టాలెంట్, వర్క్ ఉంది, నేను కష్టపడగలుగుతా, నేను వెళ్ళి ఏమైనా చేసుకోగలుగుతా అనుకుంటున్నావా? స్థిరపడ్డావా నువ్వు? గర్వం వస్తుంది నీకు. స్థిరపడ్డాను ఆలోచనలో గర్వం వస్తుంది నీకు. వెళ్ళి ధూపం వేస్తుండగానే, ధూపం వేయడానికి వెళ్ళగానే, దాని పక్కన ఉండగానే, నిలబడి ఉండగానే దాని నష్టం మీద కుష్టు వ్యాధి స్టార్ట్ అయింది. చూస్తూనే ఉన్నారు అందరూ. ఎప్పుడో రాత్రి జరగలా, దేవుడు సహించాడు, అక్కడ వరకు ఆగాడు. వాళ్ళ చేత చెప్పిస్తున్నాడు, విను. దేవుడు ఎన్నిసార్లు మనకు చెప్పిస్తున్నాడు, వింటున్నా? ఎన్నిసార్లు మన దగ్గర దేవుడు వస్తున్నాడు? మెసేజ్ రూపంలో వస్తున్నాడు, కళ ద్వారా వస్తున్నాడు, దర్శనంలాగా వస్తున్నాడు, గద్దింపులాగా వస్తున్నాడు, శ్రమ ద్వారా వస్తున్నాడు. ఏ ద్వారా వచ్చినా నువ్వు ఎన్నిసార్లు నువ్వు మారగలుగుతున్నావు నీ జీవితంలో? చెప్పు. ఆయన చేసేది ఆయన చేయని, నేను చేసేది నేను చేస్తా. అలాగే ఉంది మన జీవితం, అలాగే ఉంది. ఎన్ని విషయాల్లో మార్చుకోగలిగిన వాళ్ళగా ఉన్నాం మనం, ఎన్ని విషయాలు మనం తెలుసుకోగలిగిన వాళ్ళగా ఉన్నాం. ఇలాగే చేశాడు ఇతను. కుష్టి వ్యాధి వచ్చింది. అయ్యో యెహోవా నన్ను మొత్తినని గ్రహించి అతను బయటకు వెళ్ళటకు తడువు చేయలేదంటే పారిపోతున్నాడు. అప్పుడు అర్థమైంది ఇతని స్థితి. కుష్టి వ్యాధి వస్తే ఆ రోజుల్లో బహుఘోరంగా ఉండేది వాళ్ళ స్థితి. ఆత్మీయ స్థితిలో బయట తీసుకుని వెళ్ళి పెట్టేవాడు. అయ్యో నేను అపవిత్రుడిని, నాకు చోటు ఇవ్వండి. గొడ్డ కప్పుకొని దారిలో వెళ్తుంటే పక్కకు జరగమని అడగాల. అది ఆ రోజుల్లో స్థితి. కానీ ఏం చేశాడు? అలా స్థితికి పడిపోయాడు. ఏమైంది? అతడు స్థిరపడిన తర్వాత అతని మనసు గర్వించి చెడిపోయాను. ఇప్పుడు ఏమైంది? దావీదు కూడా తప్పు చేశాడు. ఏం చేశాడు? ఆ రోజు మిద్ది మీద నుంచి ఏం చేశాడో మనందరికీ తెలుసు. కానీ అదే దావీదు తన యొక్క ద్వారం యొక్క పై గదిలోనికి వెళ్ళి, అయ్యో అబ్షాలోమా, నేను చనిపోయింటే బాగుండేయా, అబ్షాలోమా చనిపోయావు, బిడ్డ కోసం అరుస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఆ రోజు మిద్ది మీద వచ్చినప్పుడు ఏమైంది నీకు? ఆ రోజు ఈ అరు పర్వాలా, ఆ రోజు తెలియలా. కానీ దేవుడు బుద్ధి చెప్తాడు. కానీ అప్పటి వరకు నువ్వు దేవుడికి సమయం ఇవ్వకూడదు. కానీ సమయం ఇస్తాడు దేవుడు నీకు. రాత్రి అంతా వెయిట్ చేశాడు, తెల్లవారు వచ్చే వరకు. అప్పుడు రాళ్ళతో కొట్టి చంపి అతని మీద రాళ్ళు వేసుకొచ్చి, రాళ్ళు నేటి వరకు ఉన్నాయి. దానివల్ల మనకేం తెలుసు? సమయం ఇస్తాడు, మార్చడానికి సమయం ఇస్తాడు, మారటానికి సమయం ఇస్తాడు, మాట్లాడటానికి కూడా. నువ్వు మాట్లాడిన తర్వాత కూడా సమయం ఇస్తావు. అప్పటికి కూడా నువ్వు మారకుంటే, నువ్వు స్థిరపడాను అని నువ్వు అనుకునే ఉంటే,
ఇక నేను మార్చుకోవాల్సిన అవసరం లేదు, నేను ఒక స్థితికి వెళ్ళాను అనుకున్నామేమో. బేసిక్ లేదని చెప్తాడు. నీకు బేసిక్స్ కూడా రావు అంటాడు దేవుడు. ఇంత పెద్ద పారాగ్రాఫ్ చెప్పగలను ప్రభా, ఇంత పెద్ద మెసేజ్ నేను చెప్పగలను ప్రభా నువ్వు అంటే, నీకు బేసిక్స్ లేవు పోరా, బేసిక్స్ లేవు. ఏం చెప్తాను దానికి బేసిక్స్ లేవంటే? ప్రభా ఏంది ప్రభు ఇంత మాట అన్నావు, బేసిక్స్ కూడా లేవన్నావు ప్రభా. నిజంగా నేను ఒకటే అనుకో, నాకు బేసిక్సే లేవు. ఇంత పెద్ద మెసేజ్ నేనేం చెప్పేది ప్రభా? ఆయన కృపను బట్టి ఏదో గాడితో మాట్లాడించుకుంటాడు ఆయన బిలాంతో. నేను మాట్లాడడం పెద్ద విషయం కదా ఆయనకి. గాడి సంతోషపడకూడదు, నేను మాట్లాడుతున్నాను, ఏ జంతువు మాట్లాడాలా అని. మాట్లాడించేవాడు దేవుడు. దేవుడు మాట్లాడిస్తున్నాడు, దేవుడి మాట వస్తుంది అక్కడ, గాడి కాదు మాట్లాడింది అక్కడ. అతని యొక్క ఆత్మీయ స్థితిలో అది ఎంతగా పడిపోయాడు, ఎంతగా స్థితిపోయాడు. కానీ ఇలాంటి స్థితి కూడా ఉన్న యేసు ప్రభుత్వం నడిచిన వాడే తప్పు చేశాడు. అతను రక్తం పనిచేసింది, ఆదాము రక్తం పనిచేసింది, హవ్వ రక్తం పనిచేస్తూనే వచ్చింది, పాప రక్తం. అతను ఎలా తప్పు చేయగలిగాడో నాకు ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది. యూదా ఇస్కరియోత్ మై ఫేవరెట్ స్టార్. నిజంగా యేసు ప్రభుత్వం నడిచాడు, యేసు ప్రభుత్వం ఉన్నాడు, యేసు ప్రభు రక్తంలో పాల్పొన్నాడు, యేసు ప్రభు శరీరంలో పాల్పొన్నాడు. నేనే యేసు ప్రభు యూదా లాగా అంటోండి. అతను ఎండుకు అమ్మేశాడు, నేను ఇంకో దానికి అమ్మేస్తున్నా, బయటికి చెప్పుకోలేను. కానీ నువ్వు ఒక దానికి అమ్మేస్తున్నావా? నువ్వు నమ్మిన యేసు ప్రభు నువ్వు అమ్మేస్తున్నావు. నిజం. నువ్వు అంటే రేపు ఆడికి వెళ్ళి అప్పుడు చెప్తే అప్పుడు అంటాడేమో, నువ్వు సాతాన్ దగ్గరికి వెళ్తే అప్పుడు చెప్తాడేమో, నువ్వు యేసు ప్రభుని అమ్మేశావు, యోధాకి నీకు తేడా లేదు, పో ఫస్ట్ అంటాడేమో. ఏ స్థితిలో దేనికి నువ్వు అమ్ముతున్నావు? యేసు ప్రభుని. యేసు ప్రభు రక్తంలో పాలు పొందావు నువ్వు. అతనికి 30 వెండి నాణాలు కావాల్సి వచ్చింది, అతను డబ్బు కావాల్సి వచ్చింది, నీకేం కావాల్సి వస్తుంది? అతని జీవితంలో పనిచేసింది ఆదాము హవ్వ రక్తం. మరి మన జీవితాల్లో ఎవరి రక్తం పనిచేస్తుంది? యేసు రక్తం పనిచేస్తుందా, ఆదాము హవ్వ రక్తం పనిచేస్తుందా? దానియేలు ఇప్పుడు వరకు దేవునితో ఉండి తన యొక్క ఆదాము రక్త ప్రభావాన్ని ద్వారా లోనైపోయి వాళ్ళు చెడిపోయిన వారి జీవితాలు చూసాం. కానీ ఇప్పుడు కొంతమంది జీవితాలు మనం చూద్దాం. ఆ రోజు ఏశావు ఒక పూట కూటి కోసం తన దేశత్వాన్ని పోగొట్టుకుని ఎంతో శ్రద్ధగా వెతికాడంట దానికోసం. అయినను అతనికి దొరక్క అతను బహుగా ఏడ్చుకున్నాడంట. అలాంటి ఏశావు జీవితంతో మనం దానియేలు జీవితాన్ని పోల్చుకోవచ్చేమో. దానియేలు అంటాడు, రాజులు తినించు భోజనమును పానమును నేను తిని అపవిత్రపరచుకోకూడదని చెప్పి అతను తను ప్రత్యేకించుకున్నట్టు వరకు నాకు అది వద్దు, అవసరం లేదు, నాకు శాఖా ధాన్యాదులు నాకు చాలు అని చెప్పాడు దానియేలు. ఇతనికి ఎంత తేడా! రాజు పెడతానంటున్నాడు, భోజనం చేస్తాడు, విందు చేస్తానంటున్నాడు, నీకు అన్ని ఇస్తా. రాజు భోజనం పెడితే ఎలా పెడతాడండి భోజనం? నీకు ఏం కావాలని పెట్టలేడా? కానీ నాకు వద్దు. ప్రత్యేకించుకున్నాడు తనని, నా జీవితాన్ని ప్రత్యేకించుకున్నాడు. తప్పు చేసే అవకాశం ఏసేపుకి వచ్చింది. ఎవరు చూస్తారండి తప్పు చేస్తే? ప్రత్యేకించుకున్నాడు. నా ప్రభు కోసం నేను నిలబడాలనుకున్నాడు, నిలబడ్డాడు. అలాగే నిలబడ్డాడు. అలా ప్రత్యేకించుకోగల జీవితాలు ఎంతవరకు మనం జీవించగలం? ఋతు, ఓర్ఫా కూడా దేవుని గ్రంథంలో రాయబడ్డారు. ఋతు చరిత్ర ఏమైంది, ఓర్ఫా చరిత్ర ఏమైపోయింది? అరే ఈ ముసలాంతా పడిపోతే నాకేమొస్తుంది? నా జీవితం కావాలి. ఇక్కడ ఉంటే అక్కడ మళ్ళీ కరువు ఉంచిందని ఇక్కడికి వచ్చారు, మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతున్నారు. నాకెందుకు? ఆ యెరూషలేము నాకెందుకు? నేను ఇక్కడే ఉంటానులే అనుకుంది. ఏమైపోయిందో, ఎటుపోయిందో, చరిత్రలో ఏమైపోయిందో కూడా తెలియదు. ప్రత్యేకించుకోలేకపోయింది. నీ దేవుడే నా దేవుడు, ప్రత్యేకించుకుంది. అలా నడుచుకున్నది కాబట్టి చరిత్రలో మిగిలిపోయింది. భూమి ఉన్నంత వరకు, దేవుని వాక్యం ఉన్నంత వరకు ఆమె నిలబడిపోయింది. అంత గొప్ప స్థానంలో నిలబడిపోయింది. మళ్ళీ ఇంకా చూద్దాం. 2వ రాజులు 5వ అధ్యాయం 16వ వచనం. చాలమ్మా. నయమాను కుష్టి వచ్చినప్పుడు ఎలీషా వెళ్ళి ప్రార్థన చేసి, అయ్యా నువ్వు వెళ్ళి యొర్దాను నదిలో 7 మార్లు స్నానం చేయి, నువ్వు శుద్ధుడు అవుతావు, నీకున్న కుష్టి వ్యాధి పోద్ది అని చెప్తే అతను అన్నాడు, ఏం దమస్కులో మాకు నదులు లేవా, ఇంతకన్నా శ్రేష్టమైనవి కావా, నాకు అవసరం లేదులే అన్నాడు. కానీ వేరే దాసుడు వచ్చి చెప్పి, అయ్యా అతను పెద్ద దాసుడు, అతను చెప్తే మనం వినాలి, అతనికి అద్భుతం చేయకుండా పోతాడా? మీరు వెళ్ళి అలాగే చేయమని చెప్పినప్పుడు అతను బాగుపడిన తర్వాత, అయ్యో అది భయంకరమైన కుష్టి వ్యాధిని పోగొట్టుకున్న తర్వాత కృతజ్ఞత కలిగి ఎలీషా దగ్గరికి వెళ్ళి తీసుకో అంటున్నాడు. నేను కానుకలు ఇస్తానయ్యా, కృతజ్ఞత కలిగి కొన్ని ఇస్తాను, తీసుకోయ్యా అని అంటున్నాడు. కానీ ఎలీషా అన్నాడు, నాకు అవసరం లేదు, నాకు వద్దు, తీసుకో. దేవుడు పని చేశాడు. మనమైతే సింపుల్ గా నేనే తన్నాడు, నేను పంచా ప్రేయర్ చేసా, బాగుపడ్డాడు. అతను ఏదో కానుకలు ఇస్తానంటున్నాడు, చాలా ఇస్తానన్నాడు. 400 మనుగులు 2 గోతాల యొక్క వెండి ఇస్తానంటున్నాడు. 2 మనుషులు మోసుకొని వచ్చారంట. మరి అంత ఇస్తానంటున్నాడు, మనకేమి? తీసుకుంటా దేవుడు ప్రార్థన చేసుకుంటా, 2 చేస్తానే, నాకెందుకు? మనిషి జ్ఞానం అలా కదా, ప్రత్యేకించుకోగలగాలి. అవసరం లేదు నాకు, దేవుడు ఉన్నాడు నా దగ్గర, ఈ 2 బస్తాలు వెండి తీసుకుని ఏం చేసుకుంటా నేను? నాకు చాలు, నా దేవుడు నాకు చాలు అనుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. నేత్రాశను జయించగలిగాడు. అతను ఏమైంది? ఆకాన్ ఏమైంది? ఆ రోజు దానికి వెండిని చూసి శపితమైన దాంట్లో దేవునితో నడుస్తూ ఉన్నప్పుడే అతను తప్పు చేయగలిగాడే. మరి ఇతను చేయలే, ఎలీషా చేయలే. కాబట్టి ఎలీషా స్థానం ఎలాంటిది బైబిల్లో? అతని యొక్క స్థానం ఎలాంటిది? ఏం సంపాదించుకున్నాడు? రాళ్ళతో కొట్టి చంపి కొట్టేశారు పైన. అంతకుమించి అతను సంపాదించుకున్నది ఏమీ లేదు. కానీ ఎలీషా సంపాదించుకున్నాడు దేవుని దగ్గర నుంచి ఎంతో కృప. అంతేకాదు, అపోస్తుల కార్యంలో మనం చూసినట్లయితే 14వ అధ్యాయం 7 నుంచి 18 వరకు.
చదవనమ్మా. చాలమ్మా. వీళ్ళు ఏం చేశారంటే, ఇతని యొక్క పౌలు వాళ్ళంతా పరిచయం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక బలహీనమైన పాదాలు కలిగిన ఒక వ్యక్తిని తీసుకెళ్ళి, అతను బాగుపడటానికి విశ్వాసంగా ఉన్నాడు, విశ్వాసంతో ఉన్నాడు అతను. నేను బాగుపడాలి, నేను బాగుపడతాను, నన్ను బాగుపరచగలను విశ్వాసంతో ఉన్నాడు అతను. అతని యొక్క విశ్వాసము చూసి పౌలు అతన్ని బాగు చేస్తే, వాళ్ళందరూ వచ్చి దేవుళ్ళ దూతలే మనిషి రూపంలో వచ్చారేమో అని చెప్పేసి వాళ్ళకి ఎడ్లు తీసుకొచ్చి పూలదండలు తీసుకొచ్చి వీటిని బలి ఇచ్చి వీళ్ళని దేవతలుగా చేద్దాం అనుకున్నప్పుడు, అయ్యో మీరు ఏం చేస్తున్నారు, భూమిని సృష్టిని చేసిన దేవుణ్ణి ఆరాధించండి, మేము మీలాంటి మనుషులమే అని చెప్పి వాళ్ళ యొక్క స్థితిని వాళ్ళు ఎంతగా తగ్గించుకున్నారు. కానీ ఇతను ఏం చేశాడు, దేవుని యొక్క ధూపమైనా నేను వేయటానికి రెడీ, ఏముంది దాంట్లో, కానీ వీళ్ళు అటు చేసుకోవాలా. దేవుని మనసం, దేవుడికి మాట్లాడినటువంటి ఈ సేవకులు, ఇంత అద్భుతం చేసినటువంటి ఈ సేవకులు ఎంత తగ్గింపు జీవితాన్ని జీవించారు. మేము ఇలాంటి వాళ్ళమేనయ్యా, మాకెందుకు. పౌలు బర్నబాలు అంత స్థితి తగ్గించుకొని మాకేం చేయదు, దేవుని వైపు చూడండి. మోషే ఎప్పుడు ఇశ్రాయేల్ని అతని వైపు మళ్లించుకోవాలా. దేవుని కొంతమంది అక్కడక్కడ బ్యానర్స్లో కాస్తుంటండి, దేవుని బహుబలంగా వాడబడుతున్న దేవుని సేవకుడు అని. కాదు, నాకు అనిపిస్తుంది దేవుని బహుబలంగా వాడుకుంటున్న మనుషులు దేవుని బహుబలంగా వాడుకున్నారు. వీళ్ళేం దేవుని చేత వాడుకోబట్టి దేవుని ఫోటో ఉండదు, వాక్యం ఉండదు, ఎక్కడ చూసినా వీళ్ళు పోస్టర్లు. ఏం వాక్యం వాళ్ళు ఎప్పుడు చూసినా వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ తీసుకుంటారు. దేవుని వాక్యం బయట పోస్టర్లు ఎక్కడ చూసినా పెద్ద సేవకులు, పెద్ద సంఘాలు, పెద్ద చర్చిలు. ఏ లాభం? వాళ్ళ యొక్క చర్చిలో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్లు కాదు, దేవుడు చూసినప్పుడు నీళ్ళ ఫలం ఏంటి? చెట్టు ఎంత పచ్చగా ఉన్నా దేవుడు చెట్టును చూడడు, అది ఎంత ఫలించిందా అని చూస్తాడు. ఏం ఫలింపు వచ్చాయి? చిన్న సంఘమైన పర్లా, చిన్న 10 మంది ఉన్నా పర్లా, 2 ఉన్నా పర్లా, ఒక్కడే ఉన్నా పర్లా, దేవుని కోసం ఫలించేవాడు ఉంటే చాలు. ఎందుకు ఎంత పెద్ద సంఘమైనా నువ్వు దేవుని కోసం ఎంతవరకు ఫలించగలుగుతున్నావు? ఎన్ని సంఘాలు ఉన్నా, దేవుడు ఎన్ని సంఘాలకు ఉత్తరాలు రాసినా, దీనిలో లోపం ఏంటి, దీనిలో ఉన్న పాజిటివ్స్ ఏంటి, దీనిలో నెగిటివ్స్ ఏంటి, నువ్వు ఏం మార్చుకోవాలని రాసినా అవి ఏం అవసరం లేదు. నీ ఆత్మీయ స్థితిలో అది నీకు మారు మనసు పొందడానికి నీకు అవకాశంగా ఉందా లేదా? నువ్వు ఇంకానో మారు మనసు పొంది ప్రభు బలలో పాల్గొనడానికి అది నీకు నేర్పించేదిగా ఉందా లేదా? అది లేనప్పుడు ఎంత పెద్ద సంఘం అయితే ఏంటి, లక్షలు వేలు కోట్లు ఖర్చు పెట్టి ల్యాండ్లు కొంటి పెద్ద చర్చలు, పెద్ద హైదరాబాద్ లో మన పెద్ద సంఘం ఏమైతుంది? అయితే ఎంతమంది నీ కోసం ఫలించారు, ఎంతమంది సేవకులు తయారు చేసావు, ఎంతమంది ఆత్మలను రక్షించడానికి నడిపించగలుగుతావు, అప్పుడు చూపించి నీ పెద్ద సంఘం అంటే ఏంటో. 1,00,000 మంది సంఘాలను తయారు చేసి 1,00,000 మంది సేవకులను తయారు చేశారు, ఇది నాది పెద్ద సంఘం. 10 మంది సేవకులను తయారు చేసావు, అప్పుడు చెప్పు నీ సేవకుడు ఏంటో. ఊరికే వచ్చిపోయే వాళ్ళు ఎందుకు? సంఘంలో వచ్చినప్పుడు ఒక సేవకుడు అంటాడంట, గురుగులకి గోధుమలకి వందనాలు అని స్టార్ట్ చేస్తాడంట. మందిరంలో వచ్చిన తర్వాత చర్చికి వచ్చే వాళ్ళంతా క్రైస్తవులు కాదు, క్రైస్తవులే దేవునికి శిష్యులు కాదు, దేవుని కోసం ఫలించే వాళ్ళు కాదు, దేవునితో పాటు ఉండేవాళ్ళు కాదు. ఎవరిని చూసి నువ్వు కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నీ ఆత్మీయస్థితి నువ్వు నేర్చుకోగలగాలి, అప్పుడే కదా మనకు దేవుడికి ఇచ్చిన ఫలితం అయ్యేది, ఫలించేది. కొంతమంది జీవితాల్లో నేను చూసినప్పుడు ఒక లైన్ చదివి 2 వాక్యాలు చదివినప్పుడు నాకు ఎంతగానో ఆశ్చర్యం వేసింది. ఆ 2 వాక్యాలు నేను చదివి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. నేనే చదువుతాను. దానియేలు 6:10. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగదిలో కిటికీ తీసి యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఓన్లీ ప్రార్థనే చేయాల, ప్రార్థన చేస్తూ దేవుని స్తుతించుచు వచ్చెను అని రాయబడింది దేవుని వాక్యం. స్తుతిస్తూ వచ్చాడు, అట్టి శాసనం చేయబడింది. కానీ దానియేలుకు అప్పుడు అవమానం కలిగి, దేవునితో పాటు రాజుతో పాటు ఉన్నవాడు, విలువైన వాడు, అందరిలో తన కొలిక్స్తో పాటు విలువగా ఉన్నటువంటి దానియేలుని తీసుకుని వచ్చి సింహాల బోన్లో వేసేసినప్పుడు తర్వాత మళ్ళీ ఇంకో లెటర్ రాపిచ్చాడు దేవుడు. ఇక్కడ ఫస్ట్ లెటర్ ఏమిటంటే దేవుడు నమ్మిన బిడ్డల్ని అవమానపరచడానికి లెటర్ రాయబడింది. దేవుడు నమ్మిన బిడ్డల్ని అవమానపరచడానికి, దేవుడు నమ్మిన బిడ్డల్ని దూరం చేయడానికి దేవుడి నుంచి లెటర్ రాయబడింది. రాజే ఇటు శాసనమును ముద్ర వేసి సంతకము చేసి పంపించాడంట. కానీ మళ్ళీ అదే రాజు ఇంకొక శాసనం చేసి ఇంకోసారి రాస్తున్నాడు. దానియేలు గ్రంథం 6:25 నేను చదువుతానండి. అప్పుడు రాజుకు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకు, రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారందరికీ ఇలాగూ రాయించెను. మొదట రాయించాడు ఏమని, ఎవరికి మీరు మొక్కడానికి వీల్లేదు, నాకే మీరు మొక్కాలని రాయించాడు. మరి ఇప్పుడేమో రాస్తున్నాడు, దానియేలు దేవుడికి మొక్కలు రాయిస్తున్నాడు. మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక, నా సముఖమునందు నియమించినది ఏమనగా నా రాజ్యంలోని సకల ప్రభుత్వములు ముందు నివాసులందరూ
దానియేలుతో దానియేలు దేవునికి భయపడుచు ఆయన సముఖమునందు వణుకుచు ఉండవలెను. ఆయన జీవము గల దేవుడు, ఆయన యుగయుగములు ఉండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకుండును. ఫస్ట్ రాసిన లెటర్ దేవుడు నీకు విలువ లేనిదిగా రాసుకున్నాడు, కానీ దేవుడు దాన్ని మార్చగలడు, దాని శాసనమును మార్చగలడు. దేవుడితో సంబంధం కలిగి ఉన్నాడు. అతను విలువ ఉంది కదా, అప్పటి వరకు మంచిగా సంపాదించుకున్నాడు కదా, రాజు దగ్గర మంచి ఫేవర్గా ఉన్నాడు కదా. అరే నేను ప్రార్థన చేస్తే రాజు నన్ను ఏమన్నా అనుకుంటాడేమో, అరే రాజు దగ్గర నేను చెడ్డవాడిని అయిపోతానేమో, నా దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గర నేను విలువ లేని వాడిని అయిపోతానేమో, వాళ్ళతో పాటు చేసేది వాళ్ళతో పాటు చేద్దాం, రూమ్లోకి వెళ్ళి నా ప్రార్థన చేసుకుందాం. ఎప్పుడు కూడా 2000 ఆలోచిస్తాం. మనకి ఏంటంటే 2 సేఫ్ సైడ్, 2 ఓకే కదా. రాజు దగ్గరికి వెళ్ళి చేస్తాం, రూమ్లోకి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటాం, 2 ఓకే. నాకు ప్రాబ్లం ఏముంది, ఇంట్లో తప్పే ఉంది కాదు. దేవుడికి నీతి ఎలా ఉంటుందో ఆయన నమ్మిన బిడ్డల యొక్క నీతి కూడా అలాగే ఉంటుంది, అలాగే ఉంటుంది. ఇలాగే చేశాడు ఇతను. ఏమైనా కానీ నా దేవుని తప్ప నేను ఎవరిని చేయడు, బహిరంగంగానే చేశాడు. లోపల ఒకటి బయట ఒకటి చేయలా. అలాగ చేయబడ్డాడు కదా దానియేలు. దేవుడికి మీరు భయపడుచు వణుకుచు, ఈయన సదాకాలము జీవించేవాడు, ఈయన మనకు వణుకుచు, ఆయన ఇందు మన నమ్మకం ఉంచాలని చెప్పి సకల రాష్ట్రాలకి ఆయన లెటర్ రాశాడంట. ఒక్క లెటరే రాశాడేమో ఫస్ట్, కానీ తర్వాత చాలా లెటర్లు రాశాడు ఆయన. దేవుడు రాపించుకుంటాడు అంతే. ఇంకొక దేవుని యొక్క ఆత్మ అద్భుతం చేసిన ఇంకొక విషయాన్ని నేను చెప్పాలని ఆశపడుతున్నా. పేతురు గారు దేవుని నమ్ముకున్న తర్వాత సొంత ధోని కలిగిన వాడు అని రాయబడి ఉంది. ఆయన అన్నిటిని వదిలివేసి దేవునితో దగ్గరికి వచ్చేసిన తర్వాత, దేవునితో ఉన్న తర్వాత మొదటిగా ఆయన ఒక మాట చెప్తున్నాడు. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఆయన ఎలా పరిశుద్ధాత్మను ఎడతెగకు ప్రార్థన చేయుచూ ఉండి, ఆయన ఆరోహమైన వెళ్ళిన తర్వాత వాళ్ళంతా ఎడతెగక శిష్యులంతా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత, అంటే యేసు ప్రభు పరిశుద్ధాత్మను పంపించిన తరువాత వీళ్ళ యొక్క స్థితి ఎలా రాస్తుందంటే, ఇతను ప్రారంభంలో ఒక మాట రాస్తాడు పేతురు గారు. అది నేను చదువుతాను, మీరు వినండి. అపోస్తలుల కార్యం 2:14 ఆత్మను పొందిన పేతురు ఈ విధంగా మాట్లాడుచున్నారు. యోదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియను గాక చెవియొగ్గిన మాటలు ఆలకించుడి. మేము మత్తులమై లేము, యేసుక్రీస్తు త్యాగంలో ఆయన చేసినటువంటి ఆయన జీవితంలో మేము సాక్షులమై ఉన్నామని చెప్పి వాళ్ళు మారు మనసు పొందేలాగా మాట్లాడినటువంటి పేతురు ఇంకెవరికి ఎలా మాట్లాడండి స్టార్టింగ్లో అయినా. కానీ ఇలాగ మాట్లాడిన అతను ఇంకొకసారి అతను మాట్లాడిన మాటలు ఇంకోటి చెప్తాను. ఒక చిన్న పిల్ల వచ్చి నువ్వు గలీలలో యేసుతో పాటు ఉన్నవాడు కాదా? లేదు, నేను ఉండలేదు, నువ్వు చెప్పినది ఏమిటో నేను ఎరుగును. ఈ పేతురేనా అప్పుడు మాట్లాడిన వారు? యోదయ సమరయ దేశస్థులో ఉండేవారా, చెవికి నా మాట ఆలకించడానికి ద్రోషంగా మాట్లాడి దేవునికి సాక్ష్యంగా ధైర్యంగా అందరు ఎదుట మాట్లాడిన వాడేనా? ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నా? ఒక చిన్నపిల్ల వచ్చి నువ్వు యేసు ప్రభుతో పాటు ఉన్నావు కదా అంటే, లేదు నేను ఉండలేదు, నువ్వు చెప్పింది ఏమిటో నాకు తెలియదు అని చెప్పి చెప్పించుకుంటున్నాడు. తన ఒట్టు పెట్టుకుంటున్నాడు. అయ్యో నేను లేదు చెప్పించుకునే వ్యక్తిని దేవుడు ఎలా మార్చగలిగాడు? దేవునితో అట్టి సంబంధము, అట్టి సహవాసము కలిగిన ప్రార్థన ద్వారా అట్టి ఆత్మను పొందిన తర్వాత అతని జీవితాన్ని ఎలా మార్చుకోగలిగాడు? అంత పిరికివాడు ఇంత ధైర్యంగా మాట్లాడుచున్నాడు. అంత పారిపోయిన వాడు యేసు ప్రభుతో పాటు నన్ను ఎలా శిక్షిస్తారో, నన్ను ఏం చేస్తారో అని భయపడిపోయిన వాడు తల కిందులుగా అయినా సరే యేసు ప్రభు కోసం చనిపోవడానికి వెనుకాడలా. అట్టి ఆత్మలు కలిగి అట్టి సంబంధం కలిగిన వాళ్ళు చిన్న చిన్న వాటి కోసం, వెండి కోసం, బంగారు కోసం క్రీస్తుని పోగొట్టుకున్న వాళ్ళు ఎక్కడ? క్రీస్తుతో నేను ఉండాలి అని సంపాదించుకున్నాను, ప్రభుతో నేను ఉంటా ఏమైనా కానీ జీవించిన వీళ్ళ జీవితాలు ఎక్కడ? వీళ్ళ జీవితంలో ఆదాము రక్తం పనిచేయలా, యేసు ప్రభు రక్తం పనిచేస్తుంది వీళ్ళ దగ్గర. యేసు ప్రభుకు సాదృశ్యంగా యేసు ప్రభు రక్తానికి సాక్షులుగా ఉన్నారు వీళ్ళంతా. కానీ వాళ్ళు లేదు, వెండి కోసం, బంగారు కోసం, చిన్న చిన్న వాటి కోసం, భోజనాల కోసం, కీరకాయల కోసం, మాంసం కోసం, వస్తువుల కోసం, పరిచర్య కోసం, విలువ కోసం, ఇవన్నీ మనమే కదా. విలువ కోసం వీళ్ళన్నీ పోగొట్టుకున్నారు వీళ్ళు. ఇంత చేసిన వీళ్ళ కోసం దేవుడు ఒకసారి అనుకుంటారు, మనిషి యొక్క విలువ ఎంత, మనిషి విలువ ఎంత, మనిషి శరీరం ఎంత. ఒక్క గడ్డ కానీ శరీరంలో రాకూడని చోట కానీ వస్తే మన ఆస్తులు, బ్యాంకు బ్యాలెన్స్లు, ఫ్లాట్లు అన్ని అమ్ముకున్నా కానీ దాన్ని సరిపోతాయేమో కదా. అంతే జీవితం, చిన్న జీవితం. బైక్లో వెళ్తా పడి అయిపోతుంది 10 నిమిషాల్లో పని. అంతే మనిషి జీవితం. మట్టితో చేయబడిన వాడు మనిషి. కామం కలిగిన వాడు, క్రోధం కలిగిన వాడు, అహంకారం కలిగిన వాడు, గర్వం కలిగిన వాడు, శాంతి లేనివాడు, నెమ్మది లేనివాడు, ఇంకా కావాలని కోరుకునేవాడు, దేవునికి అవిధేయమైన అయిపోయిన వాడు మనిషి. ఈ మనిషి ఈ లోకంలో ఉంటే, ఈ లోకం ఎలాంటిది? దేవుని ఆరాధించే లోకమా? శపితమైన లోకము, సాతాను నివసించే లోకం, సాతానికి సింహాసనం కలిగిన లోకము, విలువ లేని లోకము, దేవుని పరిశుద్ధులకు స్థానం లేనటువంటి ఈ లోకము. ఈ పాపంలో నువ్వు దేవునితో పోరాడగలిగి జీవించగలిసినటువంటి ఈ లోకంలో ఆయన వచ్చాడు. నేను అనుకుంటాను యేసు ప్రభు లోకానికి వచ్చాడని చాలా సింపుల్ గా చాలా మంది మాట్లాడతారు, కానీ అంత సింపుల్ అయిన విషయం కాదు. ఆయన యేసు ప్రభు లోకానికి వచ్చాడంటే ఆయన యొక్క స్థానం ఎలాంటిది తెలుసా? ఆయన యొక్క స్థలం ఎలాంటిది తెలుసా? పాపపు మచ్చైనను, పాపపు మరకైనను, పాపపు చుక్కైనను లేనటువంటి స్థానంలో నుంచి ఆయన వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? పాపమే ఉండి స్థలానికి ఆయన వచ్చాడు. అంత విలువైన స్థానాన్ని ఆయన అందులో వదులుకుని వచ్చాడు. పాపమే లేదు ఆయనకి. దేవుడు పరిశుద్ధుడు 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 అంటే ఆరాధించేవాళ్ళు అంటే ఇక్కడికి వచ్చి కానీ మొహం మీద ఉమ్మేశారు. ఇక్కడ దేవుడు పరిశుద్ధుడు ఆరాధించేవాళ్ళు దోతలు మొహం మీద ఉమ్మేశారు. ఇక్కడ
నేను జీవజలాన్ని ఇస్తానన్న వాడికి చేదు నీళ్ళు ఇచ్చా తాగమని. మహిమనే వస్త్రంగా కప్పుకున్న వాడికి ఏమిచ్చారు? బట్టలు వాడు తీసుకొని పంచుకొని నిలబెట్టారు ఆయన దగ్గర. అక్కడ సమస్త సృష్టిని చేయగల శక్తి గలవాడు, బలాఢ్యుడు, శక్తి గలవాడు, సామర్థ్యం గల దేవుడు చెక్క ముక్కలు మోసుకుంటూ చేసేలా చేశారు ఆయన. అనేక సార్లు ఆయన కింద పడ్డాడంట. అది కూడా మోయలేకపోతే వేరే వాళ్ళు దారిలో వచ్చి వేరే హతం చేత మోపించారు. ఇంత స్థాయిని ఎలా తగ్గించుకోగలిగాడు ఆయన మనిషి కోసం? ఒక కుమ్మరి వాడు తన మట్టి కోసం ఇంత చేస్తాడా? చేయడేమో. గొర్రెల కోసం కాపరి ఇంత చేస్తాడా? నిజంగా పులిస్తే గొర్రెల కాపరి నిలబడతారు ఈ రోజుల్లో ఉండేవాళ్ళు ఎవరైనా? పోతే పోయి ఇట్లాంటి 10 సంపాదించుకోవచ్చు, ముందు పానం ఉంటాయి కదా, అవసరం లేదు, పారిపో, ప్రాణం కాపాడుకో, తప్పేం లేదు దాంట్లో. కానీ గొర్రెల కోసం ప్రాణం పెట్టాడు ఆయన. కానీ గొర్రెల కోసం ప్రాణం పెట్టిన దేవుడిని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక పొగరు బట్టిన గొర్రె మిగతా గొర్రెలను పాడు చేస్తూ ఉంటే, మిగతా గొర్రెలను చంపుతూ ఉంటే యజమాని చూస్తూ ఊరుకోడు. నేను ప్రాణం పెట్టాను కదా అని చూస్తూ ఊరుకుంటాడా? చక్కగా తీసుకొని వస్తాడు నిన్న. అట్లాగే కాలు తలకి మెడకి కాలు కానీ తాడు కానీ కడితే నడవలేక కుంటుతూ ఉంటే అప్పుడు కరెక్ట్గా వస్తుంది అంతే దారిలోకి. అప్పుడు వరకు అన్ని వదిలేసి ఫ్రీగా ఉంటే వింటాము మనం. ఒక గిచ్చితే నీ బాగా నీ హృదయానికి నొచ్చుకున్నట్లు తగిలితే అప్పుడు కదా నువ్వు స్థితి వచ్చేది. అప్పుడు కదా నీకు దేవుడు గుర్తొచ్చేది. బాధలో ఉన్నప్పుడు ఎంతమంది ప్రార్థన చేస్తారు? అందరూ చేస్తారు, నేను కూడా చేస్తాను. నీకు అంత సంతోషంగా ఉండి హ్యాపీగా ఉన్నప్పుడు ఈరోజు నీకు భయంకరంగా ప్రార్థన చేసుకుని ఏడుస్తూ ప్రార్థన చేయగలవు నువ్వు? నిజంగా అలాగా చేయగలిగితే నువ్వు ఆత్మీయ స్థితిలో ది బెస్ట్ ప్లేస్లో ఉన్నట్టే. నేనైతే అనుకుంటున్నాను అలాగా. ఇది తప్పు రైట్ నాకైతే తెలియదు. అలాంటి స్థితిలో ఉన్న ఆయన వచ్చాడు. ఒక విత్తనం లాగా పరలోకం నుంచి ఒక తండ్రి విత్తనం లాగా ఆయన వేస్తే కింద పడి చనిపోయి ఆ చెట్టు వృక్షమై పరలోకం వరకు ఎక్కిపోయిందంట. ఆ చెట్టుని అంతవరకు ఎక్కిపోయే చెట్టులాగా ఆయన జీవ వృక్షంలాగా మనకు అయ్యాడు ఆయన. కానీ మనం ఎన్ని విషయాలను యేసు ప్రభు కోసం చచ్చిపోయాం. ఆయన నీ కోసం చనిపోయాడు రైటే. ఎన్ని విషయాలు నేను కంప్లీట్ గా చచ్చిపోయాను, సమాధిలో పాతి పట్టేశాను, ఈ విషయాలు నా జీవితంలో ఉన్నాయి అని నువ్వు ఎన్ని విషయాలు చూపించగలవు? మళ్ళీ ఆ జీవితంలో నీ పని చేయకూడదు. ఒకవేళ నీకు అట్టి విషయాలు ఉంటే, అటు సాక్ష్యం నువ్వు చెప్పుంటే, అటు సాక్ష్యం నువ్వు కలిగి ఉంటే మళ్ళీ ఆ విషయం నీ జీవితంలో పని చేయకూడదు. ఎన్ని చెప్పగలవు నువ్వు? చెప్పు. ఈ రోజు నీ ఆత్మీయ స్థితి 10 రోజుల తర్వాత ఉంటుందా? మనిషి బలహీనుడు, రక్త మాంసములు కలిగిన మనిషి బలహీనుడు. అతను జ్ఞాపకం పెట్టుకోలేడు. దాని వైశ్విక ప్రభావం, పరిస్థితుల ప్రభావం అన్నిటిని బట్టి మనిషి మారుతూ ఉంటాడు. అంత తేలిక కాదు నీ ఆత్మీయ స్థితిలో చివరి వరకు పోరాడి ప్రభువును చూడటం అంటే అంత తేలికని విషయం అనుకున్నావా? సింహం దగ్గరికి వెళ్ళి గొర్రెని తీసుకురావడం అంత తేలిక అనుకున్నావా? సాతాను చూస్తూ ఊరుకుంటావు అనుకుంటున్నావా? దేవుని సేవ చేసి నువ్వు అందరిని కాపాడుతూ ఉంటే, నువ్వు కాపాడిపోయి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతుంటే సాతాను కూడా చూస్తూ ఊరుకుంటాడా? ఊరుకోడు. నీకు ఏం చేయాలో, నీకు ఎలా చేయాలో, నీ తలలో ఒక సేవకుడు అంటాడు, నీ తలలో ఉన్న వెంట్రుకల కంటే 1000 రెట్లుగా నేను శోధించడానికి ప్రయత్నం చేస్తారంట. చివరి వరకు నీ ఊపిరిపోయేటప్పుడు కూడా, నువ్వు లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా నీ చెవులు చెప్తాంట, అరే దూషించరా, అరే అరవరా, అరే వేస్ట్ అని చెప్పరా నీ దేవుణ్ణి. చెప్పు నీ దేవుణ్ణి. ఇంత బాధపడుతున్నావు, ఎంత దాహంతో ఉన్నావు, నీ గుండె ఆగిపోయేలాగుందిరా. ఇప్పుడైనా నీ ప్రయత్నం చేస్తాను, నీ ఊపిరి ఆగే వరకు నీ ప్రయత్నం చేస్తానే ఉంటాడు దేవుడు. ఆదం రక్తం పని చేస్తానే ఉంటుంది నీలో. కానీ దాంతో పాటు బలమైన యేసు రక్తం కానీ నీలో పని చేయగలిగితే ఏమైనా కానీ ఏసే దేవా అంతే, ఏసై ఉంటుంది అంతే చాలు. ఎక్కడికి పోతావు ఏమైనా కానీ ఒకే ధైర్యం, నేను ఒకే దాంట్లో స్థిరపడాలి, ఏసై నాకు తోడుగా ఉన్నాడు అంతే. ఇంకా దేన్ని చూసుకుని నేను దాంట్లో స్థిరపాటుగా నేను ఉండకూడదు. ఏసై ఉన్నాడు అంతే, అదే నా స్థిరత్వం. ఆ స్థిరత్వం నీ గర్వాన్ని తీసుకురాదు. చనిపోయిన వెంటనే మనిషి అనుకుంటాడంట, నేనేంటి ఇక్కడ ఉన్నా అనుకుంటాడంట. అంటే నీ ఫీలింగ్ ఏంటంటే నేను ప్రభుతో ఉంటానని. కానీ నువ్వు కళ్ళు తెరవగానే సాతాను పక్కనే ఉంటావు, నరకంలో ఉంటావు. అరే నేనేంటి ఇక్కడ ఉన్నా? కానీ కొంతమంది అనుకుంటారు నేను పాపాత్ముని, నేను వేస్ట్, కానీ నేను నరకమే నా బతుకు అంటాడు. కళ్ళు తెరవగానే ప్రభు దగ్గర ఉంటాడు. ప్రభువా నేనేంటే ఎక్కడున్నా? నువ్వు ఎక్కడున్నావు అనుకుంటున్నావు? నేను ఎక్కడ ఉంటానని అనుకుంటావు. నువ్వు దానికి రివర్స్ నీకు అయ్యేది. తగ్గింపు ఉండాలని మాట చెప్తున్నా. నువ్వు ఉండాలి, అటు ఉంటాననుకుంటే ఇటే ఉంటావు. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పగలవు? ఏ ముఖం చెప్పి, ఏ సాక్ష్యం నువ్వు చెప్పగలవు? నీ గురించి సాక్ష్యం నీ ఫోన్ చేత మంచి సాక్ష్యం చెప్పించు, నీ భార్య చేత మంచి సాక్ష్యం చెప్పించు, నీ పిల్లల చేత మంచి సాక్ష్యం చెప్పించు, నీ పక్కన ఉండే వాళ్ళందరి చేత మంచి సాక్ష్యం చెప్పించు. ప్రభు దాకా అవసరం లే, ఇక్కడే చెప్పించు, చూద్దాం ఎట్లాంటి సాక్ష్యం వస్తుందా నీకు. మరి ప్రభువుని ఎదుర్కొన్నప్పుడు, ఆయన చూసినప్పుడు ఏం సాక్ష్యం చెప్పగలవు? ఇంత చేసిన త్యాగమూర్తి మన కోసం సమస్తం ఆయన విడిచిపెట్టినవాడు. నేను అనుకుంటాను చనిపోయిన తర్వాత, యేసుప్రభు ఆరోహం అయిపోయిన తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళి ఉంటే తండ్రి ఏమని ఉంటాడు? యేసుప్రభు ఏమనుంటాడు? తండ్రి అని ఉంటాడు కదా, బిడ్డా నువ్వు చనిపోతివా, ఈ పాపాత్ముల కోసం నువ్వు చనిపోతివా? ఏముంది వాళ్ళ దగ్గర మంచి? ఏముంది? నువ్వు వాళ్ళ దగ్గర కోసం చనిపోయావా? నీ ప్రాణం ఏం అర్పించి, ఎందుకు అర్పించావు వీళ్ళకి? అవి ధైర్యమైన వాళ్ళు, ఇంత చేసినా ఇంత విన్నా వీళ్ళు మేము తిరుగుబాటు చేసేవాళ్ళే కదా. నీ చేత ఎన్నుకోబడిన వీళ్ళు తిరుగుబాటు చేసేవాళ్ళే కదా. ఎందుకోసం నీ ప్రాణం అర్పించావు? ఒకవేళ యేసుప్రభు ఉంటాడు, తండ్రి నేను నా ప్రాణం ఇచ్చిన, నీ నిత్యాన్ని, నీ చిత్తాన్ని, నీ త్యాగాన్ని, నీ ప్రేమను నెరవేర్చడానికి, వాళ్ళ దోషం కొట్టి నా ప్రాణం ఇచ్చా ప్రభు, నా ప్రాణం ఇచ్చా అని అంటే, రేపు నువ్వు వెళ్ళినప్పుడు యేసు ప్రభుకి ఏం చెప్పగలవు? తండ్రి నేను ఇన్ని విషయాలు చచ్చితినే, ఇన్ని విషయాలు నీ కోసం నేను నిలబడితేనే అని నువ్వు చెప్పగలవా?
చెప్పగలవా ఏ విషయంలో నువ్వు చచ్చిన వాడిని? ప్రభు నువ్వు నా కోసం చనిపోయావు కాబట్టి నేను ఈ విషయంలో నేను చనిపోయా. ఏ విషయంలో చనిపోయావు చెప్పు. ఏ విషయంలో నువ్వు చనిపోయావు? ఏది నాకు చేసావు? ఎంతసేపు నాకు కావాలి? గుడ్డి భిక్షగాడు ఆ మందిరంలోకి వెళ్ళి శృంగారమనే మందిరం దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుంటే అడుక్కునేవాడు అంతే. అతను ఎందుకు వెళ్ళావాడంటే మందిరానికి అడుక్కునేవాడు. ఎవరైనా ఇస్తారేమో, ఏమైనా చేస్తామో అడుక్కునేవాడు. నువ్వు దేనికోసం అడుక్కోవడానికి వస్తున్నావు దేవుడి దగ్గరికి? అడగడానికే వస్తున్నావా దేవుడి దగ్గరికి? ఇది చేయమని అది చేయమని నువ్వు అడగడానికే వస్తే ఇక్కడికి ఎందుకు రావడం? పక్కన దేవుళ్ళు అందరూ చేసేవాళ్ళే. దీనికోసం నా దేవుడి దగ్గరికి వచ్చేది నువ్వు. నేను అడుక్కోవడానికి రావట్లేదు ప్రభువా. ఇదిగో తల నుంచి అరికాల నుంచి తల వరకు ప్రభువా పాపపు గాయము లేని మనుషులు కళ్ళు మూసుకుని నరకం వైపు ప్రయాణం చేస్తుంటే కళ్ళు తెరవబడి నువ్వు ఏం చేస్తున్నావు అని ఒకవేళ ప్రభు నిన్ను అడిగితే ఏం చేస్తున్నావు? నీకు తెలుసు కదా సువార్త, నీకు తెలుసు కదా దేవుని వాక్యం, నీకు తెలుసు కదా నా ప్రేమ. మరి నాశనం అవుతున్న వాడికి నువ్వు ఏం చేసావు? నువ్వు కళ్ళు తెరుచుకొని చూస్తూనే ఉన్నావా? మెడకి ఉరితాడు కట్టుకుని వేగంగా పరిగెడుతూ ఉన్నారంట. ఒక సేవకుడు అంటాడు, పాపం చేసేవాళ్ళంతా, వాడికి తెలియదు ఏదో ఒక రోజు అది బిగుస్తుంది నాకు. మరి నీకు దేవుడు దాన్ని విడిపించాడు, నీకు తర్వాత స్థానం ఏంటో నీకు చూపించాడు. మరి నువ్వేం చెప్పగలవు దేవుడికి? వాడి దేవుని పరిచయం నీ వంతు నువ్వేం చేయగలిగావని చెప్పగలవు దేవునికి? ఏం మొహం చూపించగలవు దేవుడి దగ్గరికి వెళ్ళాక? నువ్వు ఏం సాధించానని చెప్పగలవు దేవుడి దగ్గరికి వెళ్ళి? నువ్వు అటు దేవుడికి ప్రేమనట్టు కలిగిన దేవుడికి ఇంతేనా మనం చేయగలిగింది? ఆయన సువార్తలో, ఆయన బాధల్లో, ఆయన శ్రమల్లో, ఆయన పరిచర్లో మనం కూడా ఒక పాలి వాడిగా ఉండలేకపోతే దేనికి నువ్వు చేసే సేవ? నేను అన్నిటిగా ఉన్నప్పుడు కూడా ఆశీర్వదించబడ్డా, దేవుని దగ్గర వెళ్ళేవాళ్ళప్పుడు కూడా నేను ఆశీర్వదించబడ్డా, ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నేను ఆశీర్వదించబడ్డా. కానీ ఒకటి తెలుసు, ఆ రోజు యేసు ప్రభు లేడు, ఈ రోజు యేసు ప్రభు ఉన్నాడు. ఆ రోజు తండ్రి ప్రేమ, తండ్రి త్యాగం, ఆయన సాత్వికం, ఆయన దీనత్వం, ఆయన క్షమాపణ గుణము నా జీవితాన్ని మార్చినటువంటి గుణము నేను చూడగలిగా. ఎందుకు? యేసు ప్రభు నమ్మకం ఆశీర్వదించడానికి కాదు. మహాను ఉమి వేయబడిన, సిలువ వేయబడిన క్షమించు వీళ్ళని అడగలిగిన నా యేసు ప్రభు, అంత సాత్వికం కలిగిన నా యేసు ప్రభు, అంత మధురమైన స్వరం కలిగిన నా యేసు ప్రభు. తన కోసం నేను నిలబడగలగాలి, ఆయన కోసం నేను చేయగలగాలి. నీకు ఇచ్చినటువంటి పరిచర్య ఏమి ఇచ్చాడు నాకు? పరిచర్య నాకేం వీలే ప్రభు. పరిచర్య నీ ఇంటిలో ఉండటకు నువ్వు నీ కొరకు కాదు, నీ దేవుని కొరకే. నీకు దేవుడు ఒక చిన్న పనే ఇచ్చాడు, నీ ఇంట్లో పని చేయమని దేవుని పరిచర్య ఇచ్చాడు నీకు. అదే నమ్మకంగా చేయి, అదే నమ్మకంగా చేస్తే చాలు. మనం దేవుని కొరకు నిలబడతాం చాలు. అది 5 ఏళ్ళు దేవానికి స్తుతి స్తోత్రం అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ, నీ బట్టలు ఉతుక్కుంటూ, ప్రార్థన చేసుకుంటూ, నీ ఇంట్లో పని చేసుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, నీ వంట చేస్తూ ఉంటే 5 సంవత్సరాల తర్వాత నువ్వేం సంపాదించగలవు అని అంటే 5 ఏళ్ల ప్రార్థన. నా నామము నిమిత్తం చన్నీళ్ళు ఇస్తే మర్చిపోయేవాడు కాదంట ఆయన. అన్యాయస్తుడిని కాదు నేను అంటాడు. 5 ఏళ్ల ప్రార్థన ఎన్ని కోట్ల విలువ సమానం అవుతుంది? నువ్వు చేసే పని ప్రతి దానిలో ప్రభువుని చూస్తూ, ప్రభు కోసం చేస్తున్నా, ప్రభు కోసం కష్టపడుతున్నా, ప్రభు కోసం నేను ఇది చేస్తున్నా, నేను ప్రభు కోసము కాబట్టి ప్రభు నాకు ఈ చిన్న పనే ఇచ్చాడు, ఈ చిన్న పరిచర్య, ఈ చిన్న కుటుంబాన్ని ఇచ్చాడు నాకు. దీనికోసం నేను చేస్తా, ఇదే నేను చేస్తాను. నువ్వు నమ్మకంగా నిలబడగలిగితే, ఆయన నువ్వు నమ్మకంగా నిలబడితే, తలాంతులో నువ్వు దాన్ని ఉపయోగించగలిగితే ప్రభు కోసం, ప్రభు తప్పకుండా ఆయన మహిమను మనం చూసినట్లుగా ఆయన మనకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతమైన దేవా యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నువ్వు మా కొరకు తండ్రి సమస్తను విడిచిపెట్టినప్పటికీ, నువ్వు మా కొరకు సమస్తము త్యాగం చేసినప్పటికీ, మా జీవితాలు ఇంకనూ ప్రభా ఏదైతే ఆదాము హవ్వ రక్తం యొక్క ప్రభావం అయినా, వాడి యొక్క శక్తి ప్రభావం అయినా మా జీవితాలు ఇంకా పనిచేస్తూ ఉందో, వాటిని మేము ఎదిరించటకు ప్రభా మాకు శక్తిని దయచే ప్రభా. ఆయన కొన్ని చిన్న చిన్న సుఖాల కోసం తండ్రి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు ప్రభా. వాళ్ళని ప్రత్యేకించుకుని దేవుడు నీతో నిలబడిన వాళ్ళు ఉన్నారయ్యా తండ్రి. మమ్మల్ని ఏ స్థితిలో మేము ఉన్నాం ప్రభా, ముందు మా స్థితి ఏంటో మాకు చూపించు ప్రభా. నాయన నువ్వు చూసినప్పుడు తండ్రి మా యొక్క నీతి ఎంత మురికి గుడ్డగా ఉందో ముందు మాకు చూపించు ప్రభా. దాన్ని మేము మార్చుకునేందుకు సహాయం చేయ తండ్రి. నాయన ఇంకా మాకు బేసిక్ లోనే ఏదో లోపం ఉందని ప్రభావ, ఇంకా మేము తండ్రి నాయన నీ సేవకు ఇంకా బహుబలంగా వాడబడే వాళ్ళగా ప్రభావ ఈ సంఘాన్ని చేయమని అడుగుతున్నాను యేసయ్యా. అనేక మంది సేవకులు లేవనెత్తుకో ప్రభావ. నేను నీ రాజ్య వ్యాప్తి కొరకు తండ్రి నాయన సంఘాన్ని బలవంగా వాడుకోమని ఎడుకుంటున్నాను ప్రభావ. అలాంటి అనేక మందికి ప్రభావ అవకాశం ఇచ్చిన సంఘాన్ని ఆయన మీరు జ్ఞాపకం చేసుకోండి, సేవకులను జ్ఞాపకం చేసుకోండి, ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. నేను నశించిపోయే వారి భారంను కలిగి ఉన్నట్లుగా, క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నట్లుగా ప్రభావ, నీకు సాక్షులుగా నిలబడినట్లుగా తండ్రి మాకు సహాయం చేయండి తండ్రి. ఇంకా తండ్రి నీ వాక్యంలో అనేక మర్మమైన విషయాలు తెలిసినట్లుగా, తెలుసుకున్నట్లుగా తండ్రి మా కన్నులు తెరువు నాయన. వీటికి మనసును దయచేయండి ప్రభావ. ప్రార్థించడానికి తండ్రి ఓపికను, శక్తిని, బలాన్ని దయచేయండి ప్రభావ. నీతో ఇంకా బహుబలంగా మేము నడుచుకున్నట్లుగా సహాయం దయచేయండి ప్రభావ. నాయన నీ మహిమను చూడాలి ప్రభావ, నీ స్వరాన్ని వినాలి ప్రభావ. నాయన నీతో మేము నడవాలని ఆశపడుతున్నాం యేసయ్యా. నాయన రేపు మీరు చూసినప్పుడు ప్రభావ ఏ మొహం పెట్టుకుని నేను చూడగలం, ఏ సాక్ష్యం కలిగి నేను చూడగలం తండ్రి. గర్వంగా ఉన్నావేమో తండ్రి, ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయి మేము నిన్ను మర్చిపోయే వారిగా ఉన్నాము ప్రభావ, స్థిరపడిన వారిగా మేము ఉన్నామేమో ప్రభావ. నాయన తండ్రి మళ్ళీ లోపాలు ఇంకా మాకు తెలియచేయండి ప్రభావ. అద్దంలో చూసినట్లుగా తండ్రి మా శాపాలు పాపాలని మాకు తెలియజేసి నాయన మమ్మల్ని నాయన పరిశుద్ధపరచుకున్నట్టుగా మాకు అవకాశం దయచేయండి తండ్రి. నువ్వు వచ్చినప్పుడు ప్రభావ నేను నిందారహితంగా మేము ఉన్నట్లుగా నాయన మమ్మల్ని కృప చూపు నాయన తండ్రి. మాకు సహాయం చేయండి, సహాయం చేయతండి. ప్రతి బిడ్డను మీ ఆత్మ, మీ పరిశుద్ధాత్మ శక్తితో తోడుగా ఉంచండి నాయన. సమస్తము నీ చేతులకు అప్పగించుకుంటూ జీవాధిపతి అయిన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేసినాం పరమ తండ్రి.